హాయ్! హోటల్ స్టైల్ బొంబాయి చట్నీ చేసుకునే విధానం. టేస్టీ హోటల్ స్టైల్ ముందుగా కడాయి పెట్టుకొని రెడీ అండి. ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, నిలువుగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, 2 కరివేపాకు వేసి చిన్నగా కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకోవాలి. పచ్చిమిరపకాయలు, బంగాళదుంప ముక్కలు, అలాగే బంగాళదుంప ముక్కలు, కొంచెం కొంచెం శనగ పలుకులు దగ్గరగా అవ్వాలండి. వేసి బాగా కలుపుకున్నాక ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలను వేసుకొని టమాటా ముక్కలను మగ్గినంత వరకు ఉంచుకొని ఈ విధంగా వేగినంత కొంచెం పసుపు, దీంట్లో కొంచెం పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని కలిపి కొంచెం సాల్ట్ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకొని వేరొక గిన్నెలో శనగపిండి తీసుకొని 2 టేబుల్ స్పూన్ శనగపిండి తీసుకొని ఉండ లేకుండా కలుపుకోవాలి. మొత్తం కలుపుకొని ఈ మరుగుతున్న మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. కలిపితే అడుగంటకుండా ఉంటుంది. లేకపోతే అడుగంటుందండి. చిక్కగా ఉంటే కొంచెం వాటర్ వేసుకోవాలండి. యాడ్ చేసుకొని ఇలా కలుపుకోవాలి. పలుచగా కలుపుకొని ఇలా ఉండలు వచ్చినంత వరకు కలుపుకుంటూ ఉండాలి. పొంగు వచ్చినంత వరకు కలుపుకొని ఉండాలి. చూడండి ఫ్రెండ్స్, టేస్టీ బొంబాయి చట్నీ రెడీ అండి. ఇది కొంచెం పలుచగానే ఉండాలి. చల్లారిన కొద్దీ థిక్నెస్ వస్తుంది. టేస్టీ హోటల్ స్టైల్ బొంబాయి చట్నీ రెడీ అండి.